మనం చాలా వాటిని మన దినదిన వయసు అభివృద్ధి చెందే కొలది, అంటే మనం ఎదిగే కొలది చాలా విషయాలు మనం కొత్తవి అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాం. అంటే మనం వయసు పెరిగే కొలది, మన జ్ఞానం పెరిగే కొలది మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. అందులో కొన్ని మంచి నేర్చుకుంటాం, కొన్ని మనకి నష్టం కలిగజేసే వాటిని కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే మనం ఏమి నేర్చుకుంటే మనకి మంచిదంటే, దేవుని వాక్యం నేర్చుకోవడం మనకి చాలా మంచిది. ఎందుకు మంచిది చెప్పండి? దేవుడు వాక్యం నేర్చుకోవడం ఎందుకు మంచిది చెప్తారా? రైట్, ఒకటి. ఇంకా ఎందుకు మనం దేవుని వాక్యం నేర్చుకోవాలంటే, దేవుడి వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అందుకనే ప్రభు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. భక్తుడైన దావీదు కూడా అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. దేవుని వాక్యం మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. రెండోది, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, మన బాధలో మనకి నెమ్మది కలిగిస్తుంది. ఇంకా ఇంకా బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది. ఇంకా వెరీ గుడ్, నిత్య జీవానికి నడిపిస్తుంది. మనల్ని నిత్య జీవానికి నడిపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఇంకా వాక్యం ఇంకా మనల్ని ఏం చేస్తుంది? ఏమండి? పోషిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దినదినం కూడా మనల్ని కావలసినటువంటి ఆహారంగా వాక్యముని మనల్ని ఏం చేస్తుందంటే పోషిస్తూ ఉంటుంది. ఇంకొన్ని విషయాలు ఏంటంటే, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. అంటే మానవులకి ఆరోగ్యం ఇచ్చేది, అంటే ఆరోగ్యం అంటే అది శారీరక సంబంధించిన ఆరోగ్యమైన, ఒకవేళ మానవుడికి కావలసిన ఏ రకమైన ఆరోగ్యమైనా సరే వాక్యం ఏం చేయగలదు చెప్పండి? మనకి ఎలాంటి ఆరోగ్యం శారీరక సంబంధించిన ఆరోగ్యమైన ఇవ్వగలదో, ఆత్మ సంబంధించినటువంటి ఆరోగ్యమైనా సరే దేవుడి వాక్యము ఇవ్వగలదు. తర్వాత సర్వ శరీరానికి కూడా దేవుని వాక్యం మనకి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వాక్యం ఇంకా మనం గమనించగలిగితే, ఆరోగ్యం ఒకటే కాదు కానీ చీకట్లోనట ఈ వాక్యం ఏం చేస్తాడట? వెలుగిచ్చు దీపమయ్యిందంట. అంటే చీకటి బ్రతుకుల్లో ఈ వాక్యం ఏం చేస్తుంది? వెలుగును పుట్టిస్తుంది. అంతేకాకుండా వాక్యం ఏం కలిగిస్తుందంటే, మానవుడు బ్రతకడానికి కావలసిన జ్ఞానమును అనుగ్రహిస్తుంది. ఈ లోకములో మనం ఎట్లాగ బ్రతకాలో ఆ జ్ఞానం కూడా మనకేం చేస్తుంది? అనుగ్రహిస్తుంది వాక్యం. అంతేకాకుండా జ్ఞానం ఒకటే కాకుండా మనము ఈ లోకంలో వాక్యం ఇంకా మనల్ని ఎట్లాగ చేయగలదంటే, వాక్యాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా అభివృద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అందుకని యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు దివారాత్రము దాన్ని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
మరి ఎంతవరకు మనం వాక్యము నేర్చుకునే విషయంలో ముందడుగున్నామన్నది మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి, ప్రశ్న వేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ప్రయోజనం కొరకే మనం నేర్చుకోవాలి. అవునా కాదంటారా? ఇవన్నీ ఎవరి ప్రయోజనం? యేసుప్రభుకి ప్రయోజనం, మనక? చెప్పండి, ఇవి నేర్చుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? మనకి ప్రయోజనం. అందుకని మనం బాగుపడాలంటే వాక్యం నేర్చుకుంటే మనం బాగుపడతాం. ఈ లోకంలో మానవుడు బాగుపడాలంటే దేవుని వాక్యం నేర్చుకుంటే బాగుపడతాడు. ఇంక మిగతా విషయాలు నేర్చుకుంటే అందులో అంత ప్రయోజనం ఏమి కూడా మనకే లేదు. వాక్యాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అన్ని విషయాల్లో బాగుపడతాం. ఒక విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా మనం ఏమవుతాం చెప్పండి, బాగుపడతాం. భక్తుడైన దావీదు అంటాడు, దేవుని వాక్యం కొరకు ఎంతో ఆశపడతాడు ఆయన, వాక్యం కొరకు. అందుకనే మొదటి కీర్తనలోనే రాసేసాడు ఆయన. ఏం రాశాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు ఏది చేసినా సక్సెస్. మొట్టమొదటి వాక్య కీర్తనలోనే రాసేసి. మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యత సంపాదించాం, కానీ అవి మనకు మంచిది మేలైంది కాదు. కానీ వాక్యమును మనందరూ నేర్చుకుంటే అది మన జీవితాలకు ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మానవ జీవితాన్ని అన్ని విషయాల్లో కూడా, ఒక్క విషయంలో కాదు, ఏ విధంగానన్నా మనిషిని బాగు చేసేది, బ్రతికించేది, మానవ జీవితాన్ని పోషించేది, మానవ జీవితాన్ని అభివృద్ధి చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. అది నేర్చుకోవాలి మనం. ఒకవేళ చదువుతూ రానివాళ్ళు ఒకవేళ అనుకుంటారు మాకు చదువుతూ రాదండి అన్నవాళ్ళు, చదువు రాకపోతే మిగిలిన విషయాలు మనం నేర్చుకుంటలేదండి. నేర్చుకుంటున్నాం లేదా? చదువు రాలేదని మిగిలిన విషయాలు నేర్చుకోవడం మానేస్తున్నామా? ఏమండి, చదువు రాలేదని ఆగుతలేదు కదా, అన్నీ నేర్చుకుంటున్నాం. అలాగే ఫోన్లు అందరికీ ఉన్నాయి, మంచి మంచి వాక్యాలు వస్తున్నాయి. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఆ వాక్యం పెట్టుకుని వింటూ ఆ వాక్యం నేర్చుకుంటే మనకెంతో మేలు. ఒకవేళ చదవగలిగిన వారు బైబిల్ చదువుతూ ఉంటే అది ఎంతో మనకి మేలు. కనుక వాక్యం నేర్చుకుంటే మన జీవితాలకి మంచిది. రెండోది ఏంటంటే దేవుని పాటలు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? పాటలు నేర్చుకోవాలి. పాటలు. ఏది పుడతా మనకు రాదు, ఎవరికన్నా వస్తుందండి పుడతాను, పుట్టుకులో ఉండి ఎవరికా? నేర్పించేవాడికంటే ఆశ ఎవరికి ఉండాలి? అదే అన్నమాట. నేర్పించేవాడికంటే నేర్చుకోవాలన్న ఆశ ఎక్కువ ఉండాలి. నాకు ఎవరూ నేర్పించలేదు, నిజం చెప్తున్నాను. మా అమ్మ నాన్నలు మామూలుగా వాళ్ళు ప్రభుని అంతగా తెలుసుకోలేదు, కానీ దేవుడు ఎందుకో నాకు నేర్పించాడు. ఆ ఆశ ఎవరిలో ఉంది? ఏదన్నా చక్కగా పాటలు నేర్చుకునేవాడిని. నేర్చుకోవాలన్న ఆశ మనలో రావాలి. ఇప్పుడు ఎవరన్నా సెల్ ఫోన్ మనకు ఎవరన్నా నేర్పిస్తారేటండి? అలా అది చేయి ఇది చేయని లోకంలో ఉన్న అట్లా ఎవరైనా నేర్పిస్తారా మనకి? ఇంట్లో మన పిల్లలకి అన్నీ నేర్పిస్తాం మనం? నేర్పించాం. ఆడికి ఆశ ఉంది కాబట్టి నేర్చుకున్నాడు. అలాగే మనకు కూడా ఏముండాలి? పాటలు నేర్చుకోవాలి నేననే ఆశ ఎవరిలో ఉండాలి? మనలో రావాలి. ఆశ ఉంటే ఇంకా మనం ఏదైనా చేయగలం. పాటలు నేర్చుకుంటే మనకేమొద్ది? హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. దేవుడి పాటలు చదువుతో సంబంధం లేదు. నేర్చుకోవాలన్న ఆశ ఉంటే ఏదన్నా మనకి ఏమవుతుంది? వస్తుంది. హల్లెలూయా. రైట్. తర్వాత ప్రార్థన. ప్రార్థన కూడా నేర్చుకోవాలి మనం. అండ్ ప్రార్థన కూడా నేర్చుకో. అది ఎవరికి ఉండాలి ఆశ? యేసు ప్రభుని శిష్యులు ఎవరడిగారు? శిష్యులు ఏమడిగారు? మాకు ప్రార్థన నేర్పించు ప్రభు అన్నారు. అండ్ యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్తున్నాం కదా, అది నేర్పించాడే. మనం ప్రార్థన చేయాలన్న ఆశ ఉంటే ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తా చెప్పండి? పలా వండాలన్న ఆశ ఎంతమందికి ఉండేది ఇది వరకు?
ఇక్కడ పలావ్ ఎంతమంది వండగలరు చెప్పండి? పలావ్ ఎంతమంది వండగలరు? ఆ స్త్రీల్లో పురుషుల్లో కూడా ఎంతమంది వండగలరు? పలావ్ వండుతూ వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. అదేంటి, మీకు ఎవరికి వండుతూ రాదా? అది సెకండరీ అండి. అది ఇప్పుడు వండుతూ అందరికీ చెప్పండి, పలావ్ వండుతూ వచ్చిన వాళ్ళకి ఎంతమందికి వచ్చు? అదేమ్మా, ఇది నేనేదో మరి చెయ్యి చూపించడాకేమైంది? అందరికి వస్తే నేను మాట్లాడమనలేదు, చెయ్యి చూపించమన్నాను, నేను వండమన్నాను. నాకెందుకు, మాకు బావులు గారు పలావ్ పెడతారు, మీరు ఎవరో వండక్కర్లేదు. దేవునికి స్తోత్రం. వండండి, మీరు మాట్లాడుకోండి. నేను చెయ్యి చూపించమన్నాను, మాట్లాడమనలేదు. రైట్. నేను ఎందుకు అడిగానంటే, నాకు పలావు వండడం నేర్చుకోవాలనుకున్నాను నేను. అంటే మామూలుగా ఎప్పుడో నేను చర్చికి వెళ్ళే పాస్టర్ గారు చాలా బాగా వండేవారు. ఇంట్లో పలావ్ వండుకోవాలి అని ఆశ కలిగింది. ఒక రోజున ఏం జరిగిందంటే, ఎవరికి కలిగింది ఆశ? నాకు కలిగింది. అప్పుడు నేను మా పాస్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి పలావ్ ఎలా వండాలండి అని అడిగాను. మా పాస్టర్ అమ్మగారు చెప్పారు. చెప్తే ఆవిడ చెప్పినవన్నీ పెర్ఫెక్ట్గానే చెప్పారు. కొన్ని నాకు అన్నీ చెప్పినవన్నీ జ్ఞాపకం ఉండదు కదా. కొన్ని జ్ఞాపకం ఉన్నంత వరకు పరిధిలో నేనేం చేశానంటే, ముందు 1/2 kg పలావ్ వండడం ప్రాక్టీస్ అంటే ట్రైల్ వేసినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, అన్నీ చేసి కారం కూడా వేసేసేది. కారం కూడా వేసేస్తే తింటుంటే నోరు మంట, తింటుంటే నోరంతా మంట. ఇంట్లో జేటి ఎలాగైపోయింది అనుకున్నాను. మీకు ఇది ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తాను, అన్నీ అర్థమవుతాయి. ఇది ఎందుకు చెప్తున్నాను, ప్రతిదీ కూడా వాక్యానికి మీకు అవసరమైన దాని కొరకే చెప్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్ళాను మరుసటి రోజు. ఇదేంటండి బాబు, అమ్మగారు మీరు చెప్పినట్టు వండాను, అందుకే నోరు అంతా మంట వచ్చేసిందండి బాబు అన్నాను. బాబు కారం వేసేవేట అన్నారు. వేసానండి అన్నాను. కారం వేయకూడదు బాబు, అలాంటి పని చేసేవేట అన్నారు. ఆ తర్వాత మరలా ఏం చేశానంటే, మామూలుగా కారం వేయకుండా వండాను. అప్పుడు దేవుడి దేవాలక చక్కగా తినడానికి ఉపయోగపడింది. తర్వాత మా అబ్బాయి కరోనా టైంలో ఆడి పుట్టినరోజు వచ్చింది. కేకు కట్ చేయడానికి అవకాశం లేదంటే, కేకులు తెస్తే మరి కరోనా అంటుపోద్దన్న ఇది కొట్లు ఉండి కదా. అప్పుడు మా వాడు అన్నాడు నాకు, ఇది జాయింట్ బిర్యానీలు అంటారు కదా, దమ్ బిర్యానీ జాయింట్ బిర్యానీలు అంటారు. పాస్టర్ అమ్మగారు మామూలుగా ఏదో ఒక తౌడు బియ్యం, ఒక 1/2 kg బియ్యం లేకపోతే పలావ్ వండుతారు. ఇదే ఎక్కడ గొడవరా బాబు, అమ్మ పలావ్ వండుతుంది కదరా అంటే, అది కాదు నాకు అందులో మొక్కలు ఉన్నది వండాలన్నాడు. అందులో ఉంటాయి అన్నాడు. మాకు రాదది, ఏం చేయాలి, నాకు కేకు లేదు ఏం లేదు, నాకు ఆ పలావ్ వండాలన్నాడు. వండాలంటే అప్పుడు నేనేం చేశానంటే, ఈ సెల్ ఫోన్లోకి యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ నుండి మరి పెద్ద పెద్ద వంటలు అయితే ఆ ఎస్టిమేషన్ నాకేం తెలుస్తుంది. అప్పుడు నేనేం చేశానంటే, 1/2 kg బియ్యానికి కేజీ బియ్యానికి ఉన్నటువంటి ఎస్టిమేషన్ అందులో నిలుక్కుని, ఆడు ఏం చెప్పాడో ఎలా వండాడో రాసుకుని ఆ ప్రకారంగా తెచ్చి, ఆడు చెప్పినవన్నీ నాకు దొరకలేదు, ఆడు ఏయో చెప్పుకోడు నాకు దొరకలేదు. నాకు అందుబాటులో ఉన్నాయి, దొరికినవి ఏం చేశానంటే అన్నీ కలిపి ప్రార్థన చేసి పెట్టేసాం పొయ్యి మీద. దేవుడి దైవాలు సక్సెస్ అయిపోయింది. చాలా రుచిగా ఉంది. అది తిన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2-3 సార్లు వండుకున్నాం, తిన్నాం. ఇంక కుదరలేదు, చాలా మధురంగా ఉంది, చాలా మధురంగా ఉంది. అందులో పీసులు కానీ అందులో బిర్యానీ కానీ అబ్బా చాలా బాగుంది. నిజంగా ఆడు చెప్పిన దానికి మించి ఉంది. అమ్మో దేవుడి దగ్గర సక్సెస్ అయింది అనుకుని 2-3 సార్లు వండుకున్నాం, తిన్నాం. అంటే తక్కువ, 1 kg 1/2 kg ట్రైల్ కదా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేర్చుకోవాలన్న ఆశ ఎవరిలో వచ్చింది? నాలో వచ్చింది. నాలో వచ్చింది కాబట్టి నేను ఏం చేయగలిగాను? నేర్చుకున్నాను. నేర్చుకుని దాన్ని ఏం చేయగలిగాను? ఆ పని చేశాను. అలాగే ప్రార్థన కూడా మనం నేర్చుకోవాలన్నటువంటి ఆశ అనేది మనలో పుడితే ఎవరు కూడా ఏం చేయలేరు. ఎవరన్నా ఆపగలరా దాన్ని?
నేర్చుకోవాలన్న ఆశ మనలో ఉంటే దేవుడు ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేయగలడు? మేలుతో మనలను తృప్తిపరిచేటటువంటి దేవుడు అన్నాడు. ఆయన మనకి ప్రార్థన కూడా నేర్పించగలడు. ఇన్ని నేర్పించిన దేవుడు మనకి ప్రార్థన నేర్పించడా? కానీ ఆశ ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అది 100% చెప్తారు. 1 వాక్యము నేర్చుకోవాలన్న ఆశ ఉండాలి. 2 పాటలు నేర్చుకోవాలన్న ఆశ ఉండాలి. 3 ప్రార్థన నేర్చుకోవాలన్న ఆశ కూడా మనలో ఉండాలి. ఎందుకు మనం ప్రార్థన నేర్చుకోవాలి? ప్రార్థన ఎందుకు నేర్చుకోవాలి? దేవుడితో మాట్లాడకు. ఇంకా ప్రార్థన ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు ఒకసారి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. మన జీవితాల్లో మనం శోధనల్లో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే మనం ఏ సాతాను శోధనలో, ఏ చిక్కుల్లో, ఏ సమస్యల్లో పడిపోకుండా ఉండుట కొరకు మనం ఏం చేసుకోవాలట తెలుసా? ప్రార్థన చేయాలట. రెండోది ఎందుకు ప్రార్థన చేయాలటో తెలుసా? ప్రార్థన మనం ఎప్పుడైతే చేసుకుంటామో, యోబు కుటుంబం చుట్టూ ఏముందట? కంచి ఉంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో మన కుటుంబము చుట్టూ కూడా దేవుని కంచి, దేవుని కాపుదల మన చుట్టూ ఉంటుంది. 1 మనం శోధనలో పడిపోకుండా ఉండడం కొరకు మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. రెండోది మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనం ప్రార్థన చేస్తే మన చుట్టూ కూడా దేవుని యొక్క కంచి దేవుడు వేస్తాడు. దేవుడు కంచి ఉంటుంది. మన చుట్టే కాదు, మనకి కలిగిన అంతటి చుట్టూ కూడా దేవుడు ఏమేస్తాడు? కంచిని వేస్తాడు. ఇంకా మనం ప్రార్థన ఎందుకు చెయ్యాలి అనే విషయాన్ని మనం గమనించాలంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు కీడులో నుండి దేవుడు మరలా ఏం చేస్తాడు? మనలను రక్షిస్తాడు. నినివే పట్టణస్థులు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, దేవుడు చేయదలచిన కీడును ఏం చేశాడు? మాని ఆ పట్టణముడు దేవుడు రక్షించాడు. మూడోది, మనం ప్రార్థన చేస్తే మన మీద ఉన్నటువంటి కీడులో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కీడులో నుండి దేవుడు మనలను రక్షిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. 4వది ఎందుకో తెలుసా? ప్రార్థన మనం ఎందుకు చేయాలి అని అంటే, దేవుని దగ్గరున్న ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. వాటన్నిటిని మనం సంపాదించుకోవాలంటే బీరువాలో ఎన్నో పెడతాం. మనం బీరువాలో బట్టలు పెడతాము, బీరువాలో బంగారం పెడతాం, వెండి పెడతాం, డబ్బులు పెడతాం. విలువైన అన్నిటినీ కూడా ఎందులో పెట్టుకుంటాం? మనం బీరువాలో పెట్టుకుని దానికి ఒక తాళాన్ని మనం అమర్చుకుంటాం. ఆ బీరువాలో ఉన్నవన్నీ మనం తీసుకోవాలంటే మనం ఏం ఓపెన్ చేయాలి? ముందు ఆ బీరువా యొక్క తాళపు చెవిని మనం ఓపెన్ చేయాలి. అప్పుడే ఆ బీరువా యొక్క తాళాన్ని మనం ఎప్పుడైతే తీస్తామో, ఆ బీరువాలో బట్టలు కావాలితే బట్టలు తీసుకోవచ్చు, నగలు కావాలితే నగలు తీసుకోవచ్చు, డబ్బులు కావాలితే డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే విలువైన కాగితాలు ఏమన్నా ఉంటే కాగితాలు తీసుకోవచ్చు. ఆ బీరువాలో ఎన్నున్నా వాటన్నీ మనం తీసుకోవాలంటే మనకు కావాల్సినవి ఆ బీరువా తాళం మనం ఉపయోగించాలి. అందుకనే మనం ఇదిగో దేవుని దగ్గర ఉన్న సకల ఆశీర్వాదాలని కూడా మనం పొందుకోవాలంటే 4వదిగా ప్రార్థన అనేటటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకోగలుగుతాం. అందుకని యాకోబు చేసిన పని ఏంటో తెలుసా? యాకోబు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యాక యాకోబు దేవుణ్ణి ఏమడుగుతాడంటే, యాకోబు నీకేం కావాలంటే, అయ్యా నన్ను నీవు ఆశీర్వదించు అంటాడు.
అప్పుడు దేవుడు అంటాడు యాకోబుని ఆశీర్వదింతాడు. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. అంటే నాలుగోది మన ప్రార్థన, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సకల ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను, నీకేం కావాలంటే, అయ్యా ఈ ప్రజలను, నీ యొక్క ప్రజలకు న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానం నాకు అంటే, దేవుడు ఒక్క జ్ఞానంతో పాటు అన్నింటినీ కూడా అయ్యా సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క సకల ఆశీర్వాదాలను మనం సంపాదించుకోవాలంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుని దగ్గర ఉన్న అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి దగ్గర సకల ఆశీర్వాదాలకి కర్త ఎవరు? దేవుడే. భూమి నాది, ఆకాశం నాది. ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఎవరి అంటే దేవుడియే. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు అది సాధ్యం. ప్రార్థన లేకుండా ఒక ఆయన ఒక చిన్న పిల్లోడిని తీసుకొచ్చి, ఆ దయ్యం పట్టిన పిల్లోడిని శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు. వారి వల్ల అవ్వలేదు. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ దగ్గరికి తీసుకెళ్ళాక, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, నా కొడుకును బాగు చేయమని. వారి వల్ల అవ్వలేదు. ఒకవేళ నీ వలన ఏమన్నా అవుతుందా అంటే అప్పుడు యేసు ప్రభు వారు అంటారు కదా, ఆయన వెంటనే ఆ కోటను బాగు చేసి పంపిస్తాడు. బాగు చేసి పంపించిన తర్వాత యేసు ప్రభు శిష్యులు అడుగుతారు, నాయన మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఈ యొక్క దయ్యమును అంటే అప్పుడు యేసు ప్రభు వారు అంటారు కదా, ఇది ప్రార్థన వలననే సాధ్యం. నా వలన సాధ్యమని లేదు ఆయన, ఇది ప్రార్థన వలననే సాధ్యం. ప్రార్థన అనేది మనం చేయగలిగితే వేటినైనా దేవుడి దగ్గర నుండి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? సంపాదించుకోగలుగుతాం. ప్రార్థన లేకుండా మనమేది కూడా దేవుడి దగ్గర నుండి ఏం చేయలేము, పొందుకోలేము. అందుకని దేవుడు వాక్యంలో అనేక వాగ్దానాలు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇరుకులో ఉండి మొరపెట్టగా దేవుడు మనకేమిస్తాడు? విశాలత కలిగజేస్తాడు. అందుకనే మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ఒక్కరే కాదు. అది సంఘంలోనే చేయక్కర్లేదు, మన ఇంట్లో చేయొచ్చు. ఎక్కడ నీకు అనుకూలతుంటే అక్కడ ప్రార్థన చేయొచ్చు. అలాంటివి నేర్చుకోకుండా మనం ఉన్నాయి నేర్చుకుంటే మనకి ఏం ప్రయోజనం చెప్పండి? వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, దైవ సంబంధించిన విషయాలు మనం నేర్చుకోవాలి. అప్పుడు అవన్నీ కూడా మనకి ఎంతో ఏం చెప్పండి, ఎంతో మేలు, ఎంతో ఉపయోగం, ఎంతో ఆశీర్వాదం. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఇలాంటి వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే ప్రార్థనలు నేర్చుకున్నారు. ప్రార్థనలు నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు చెప్పండి? అదనమాట, సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. జ్ఞానము, తెలివి, వివేచన సింహాసనాలు. ఏమండి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడంటే వారి ప్రార్థనల ద్వారా వాటిని వారు పొందుకోగలిగారు. ఈనాడు మనం కూడా చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా మనం వాక్యమును నేర్చుకునే వారి గుంపులో ఉండాలి మనం. రెండోది ప్రార్థన నేర్చుకునే గుంపులో ఉండాలి మనం. మూడోది మంచి పాటలు నేర్చుకునే గుంపులో మనం ఉండాలి. పరిశుద్ధ జనాంగంగా మనం ఉండాలి. అప్పుడు ఈ వాక్యము నేర్చుకుంటే మనం ఏమవుతాం చెప్పండి? మనం ఏమో తమ కాలమందు ఫలమిచ్చు చెట్టులుగా మనం ఉంటాం. మన ఆ వాక్యం మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింతుంది దేవుని వాక్యం. ప్రార్థన నేర్చుకుంటే ఇంకొకటి కాదు, ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం 4 విషయాలు చెప్పుకున్నాం, ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకని మనందరం కూడా ఎలా ఉండాలంటే వాక్యము నేర్చుకునే వారిగా ఉండాలి. మంచి ప్రార్థన నేర్చుకోవాలి. ఎందుకండి ఈ లోకంలో ఉన్నాయన్నీ నేర్చుకుని పాడవడం తప్పేముంది చెప్పండి? ఈ లోకంలో ఉన్నాయన్నీ నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా బాగుపడిన వాళ్ళు ఒకరు కనపడుతున్నారా? ఈ లోకంలో ఉన్న అన్నీ నేర్చుకుని బాగుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎవరో లేరు. మీకే తెలిసి ఎంతోమంది. ప్రార్థన నేర్చుకున్న వారు, ఒక ఆయన మీరు చూస్తున్నారా,
2 కాళ్ళు ఉండవు ఆయనకి, 2 చేతులు ఉండవు. ఆయనకి ఏముండవు? మీరు యూట్యూబుల్లో వాట్సాప్లో చూసి ఉంటారు. ఆయనకి 2 చేతులు 2 కాళ్ళు ఉండవు. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చిన్నప్పుడు ఏం చేశారట? వదిలేశారట. వదలలేదట. ఏం చేశారు? వాళ్ళ అమ్మ నాన్నలు పోషించి. ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు లేవనుకోండి, ఇంకా తను ఏమన్నా ఎవరికన్నా ఉపయోగపడతాడా? అలాంటి వ్యక్తి వాక్యం నేర్చుకున్నాడు, ఆయన ప్రార్థన నేర్చుకున్నాడు. ఈనాడు ప్రపంచ దేశాల్లో దేవుని కొరకు బలంగా వాడబడుతున్నాడు. ఆయనకి ఏమొచ్చింది? గౌరవం వచ్చింది, మర్యాదలు, విలువలు. విమానంలో తిరుగుతున్నాడు. మరలా ఆయనకి భార్య. అలాంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారో? తనకొక భార్య. ఎందుకు అవన్నీ వచ్చాడు దేవుడు అంటే, తను నేర్చుకున్నది ఏంటో తెలుసా? వాక్యం, ప్రార్థన. అందుకనే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రపంచ దేశాల్లో దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. అవి నేర్చుకుంటే మనల్ని దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడు. ఈ ఇక్కడిక్కడ ఉన్నాయి, లోకలు ఉన్నాయి, అన్నీ నేర్చుకుంటే ఇంకా అడుక్కుపోతాం తప్ప ఇంకేం మనం పైకి రాం. పైకి అయితే రాం, ఇంకా అడుక్కి వెళ్తుంటాం మనం. గనుక దేవుడు వాక్యం నేర్చుకున్న వారు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంటాడు. గుంటూరు ఓసన్న గారు మీకు అందరికీ తెలుసు. సుగుణాల సంపన్నుడు అన్న పాట పాడిన ఆయన, జ్యోతిర్మయుడు అన్నటువంటి పాట పాడిన ఆయన, ఎన్నో మంచి మంచి పాటలు పాడారు. ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందట 7వ తరగతి చదివే సమయంలో. అటువంటి సందర్భంలో ఆయన అనుకోకుండా ప్రభువు నమ్ముకున్నాడు. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటారు, ఎక్కడన్నా ఏమో లేదు. బాగుపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? బాగుపడ్డాడు. బాగుపడ్డాక దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వదిలేశారంట. ఇంట్లో వాళ్ళందరూ వదిలేసిన ఆయన మాత్రం ఎవరిని వదలలేదంటే దేవుణ్ణి వదలలేదు. దేవుడు ఏం చేశాడంటే, ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఒక ఘనమైన పాత్రగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు అంత ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు ఆయన్ని? ఎందుకు హెచ్చించాడు? దేవుని వాక్యం నేర్చుకున్నాడు ఆయన. దేవుని యొక్క ప్రార్థన నేర్చుకున్నాడు ఆయన. దేవుని యొక్క పాటలు నేర్చుకున్నాడు ఆయన. అందుకని ఒక పాటలు, యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెలే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెలే. నన్ను నీవు నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు. నన్ను నీవు నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
యేసయ్యా నీ కృప తలంచగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీ కృప తలంచగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, సుగుణ వారసుడా, జీవింతుము నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగా నా బ్రతుకుగా మారింది. చూసారా, ఆయన బ్రతుకును మార్చింది దేవుని కృప, దేవుని వాక్యం. నాట్యమాడింది నా అంతరంగం. దేంతోనూ నాట్యమాడింది నా అంతరంగం. దేంతో నాట్యమాడింది? దేని కొరకు నాట్యం చేసింది ఆయన అంతరంగం? నాట్యమాడేను నాంతరంగము, నీ రక్షణానంద భాగ్యమే. దేవుడిచ్చేటటువంటి రక్షణ ఆనందం, దేవుడిచ్చిన రక్షణానందం అది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు కదా, దేవా నా హృదయములో నీ రక్షణ ఆనందం మరలా పుట్టించు. భక్తుడైనటువంటి జక్కయ్య గురించి మనకు తెలుసు. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంట్లో అడుగు పెట్టాడో, అడుగు పెట్టిన తర్వాత యేసు ప్రభు వారు అంటారు కదా, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని అనగానే జక్కయ్య ఇంట్లో అంతా కూడా ఏం కలిగిందంటే ఎంతో సంతోషం కలిగింది. అంతకు ముందు ఎన్నడూ లేని ఆయనకి ఎన్నో, ధనవంతుడైన జక్కయ్య అని ఉంటుంది ఆయన పేరు, ధనవంతుడైన జక్కయ్య. అంతటి ధనము ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అంతకు ముందు యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ముందు అవేమీ కూడా ఆయనకి ఆనందంగా కనపడలేదు. యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో తన ఇంటిలో, ఎప్పుడైతే యేసు ప్రభు నేడు ఇంటికి వచ్చిందని యేసు ప్రభు తన ఇంటికి రక్షణ ఇచ్చాడో, అప్పుడు తన ఇల్లంతా కూడా ఏమైపోయిందంటే, తన హృదయం అంతా ఏమైపోయిందంటే రక్షణ ఆనందముతో తన ఇల్లు నిండిపోయింది. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. ఈరోజు దేవుడిచ్చే రక్షణ ఆనందం మన హృదయాలు ఎలా ఉంటాయంటే ఇంక ఎంతో ఆనందంతో పొంగిపోతా ఉంటాయి. అందుకనే చెరసాల అధికారి పౌలు శీలని చెరసాల్లో పెట్టిన సమయంలో అక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు. జైలు అధికారి ఎప్పుడైతే పౌలు శీలలు పాటలు పాడి ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించారండి, అక్కడ దేవుడైతే ఎప్పుడైతే అద్భుతం కార్యం చేశాడో, తలుపులు తెరవబడడం, వాళ్ళ బంధకాలు ఊడిపోవడం, ఆ ఖైదీలందరూ కూడా విడుదల పొందడం, అక్కడ భూకంపం రావడం, ఇవన్నీ కూడా చెరసాల అధికారి ఎప్పుడైతే చూశాడో అప్పుడు చెరసాల అధికారి వచ్చి అంటాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేమీ చెయ్యాలి? ఇలాంటి సంతోషం పొందుకోవాలంటే నాకు నేనేం చెయ్యాలి? ఈ సంతోషం నాకు కావాలంటే నేనేం చెయ్యాలి? చూసారా, అందుకు ఆయనకున్న ఉద్యోగము, ఆయనకున్న వాద ఆయనకేమీ, అయ్యో అవి ఏమి కూడా దేవుని రక్షణ ముందు అవి సంతోషంగా కనపడలేదు ఆయనకి. ఎప్పుడైతే దేవుని రక్షణను చూచాడో, అయ్యి బాబు ఈ రక్షణ సంతోషం నాకు కూడా కావాలి, నేనేం చెయ్యాలి అంటే అక్కడ పౌలు కొన్ని విషయాలు చెప్తాడు.
బాప్తీసం పొందుకుంటారో ఆ ఇల్లంతట్లో ఏ వాతావరణం ఏర్పడిందంటే రక్షణ ఆనందముతో ఆ చెరసాల ఇల్లు నిండిపోయింది. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాల్లో నిజమైనటువంటి ఆనందం ఎప్పుడంటే, ఇదిగో ఎప్పుడైతే యేసు ప్రభు తన రక్షణ ఆనందాన్ని మనకు కలిగజేస్తాడో, ఇక ఆనందానికి మనకేముండదంటే అవధులు అనేటటువంటివి ఉండవు. అందుకనే జ్ఞానులు ఏం చేశారండి? యేసు ప్రభుని అత్యానందముతో, యేసు ప్రభుని చూడగానే ఒకసారి మనకి మత్తయి సువార్తలోనికి మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే 10వ వచనం 11వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రని బోనములు కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, వీళ్ళు ఎలాంటి వారటండి? వీళ్ళు ఎవరండి? ఆనందంతో దింపబడిన వారు ఎవరట? జ్ఞానం కలిగిన వారు, తూర్పు దేశపు జ్ఞానులు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు ఉన్నటువంటి ఆ యొక్క త్రావు చూపినటువంటి నక్షత్రము ఎప్పుడైతే ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళిందో, అప్పుడు వీరి హృదయాలన్నీ కూడా ఎలా నిండిపోయి అంటే అత్యానంద భరితులై అనేటటువంటి మాట. అత్యానందం, ఆనందం కంటే మించింది అత్యానందం. వారి హృదయాలు ఎప్పుడైతే యేసు ప్రభు నక్షత్రాన్ని చూశారో, వారు ఎప్పుడైతే బాలుడైన యేసయ్యని చూశారో, వారి హృదయాలు ఏమైపోయినాయి అంటే ఆ జ్ఞానుల హృదయాలు ఆనందం చేత నింపబడిపోయింది. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజున మన హృదయాలు కూడా ఆనందంతో నింపబడాలంటే దేవుడిచ్చేటటువంటి రక్షణను మనము రుచి చూడాలి. దేవుడిచ్చే రక్షణ చూడాలి. అందుకని ఒక పాటలో ఉంటుంది, సంతోషం ఎక్కడ ఉందని జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. మొత్తం అన్ని దిక్కులా చూశాను, కానీ నాకు ఎక్కడా సంతోషం దొరకలేదు, ఎక్కడా సమాధానం దొరకలేదు, కానీ చివరికి అది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్య! ఎంత మంచి దేవుడండి మన ప్రభువైన యేసయ్య! ఎవరు ఇవ్వగలరు మనకు సంతోషం? నిజమైన సంతోషం ఈ లోకం ఇచ్చే సంతోషం కాదండి. ఈ లోకంలో ఉన్న వేరు వేరు సంతోషాలు ఒక 5 నిమిషాలు, ఒక గంట సేపు, లేకపోతే 2 గంటలు ఉంటాయి. కానీ దేవుడిచ్చే సంతోషం అలాంటి సంతోషము కాదు. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య! ఈ రోజున ఆ జ్ఞానులు హృదయాలు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో, జ్ఞానుల హృదయాలు ఎప్పుడైతే ప్రభువుని చూశారో, వారి హృదయాలు ఎట్లా నిండిపోయి అంటే మహా ఆనందము చేత ఆ జ్ఞానుల యొక్క ఇళ్ళు నింపబడినట్లుగా మనకు కనబడతా ఉంది. అందుకనే మనం గమనించినట్లయితే 12వ వచనాన్ని చదివితే అక్కడ అర్థమవుతుంది ఏంటిని. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడ ఉండిమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అనేటటువంటి మాట. తర్వాత మనం గమనించగలిగితే ఇంకా కిందనే నేను ఆ 16వ వచనం చదువుతాను. ఆ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగవారినందరినీ వధించాను. ఇక్కడ మనం ఇంకొక మాట ఏంటంటే 14వ వచనంలో అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును ఆ తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నా కుమార్ని పిలిచి తిని అనేటటువంటి. తర్వాత మనం 12వ వచనంలోనే 13వ వచనములోనే మనకి కనపడేటటువంటి విషయం ఏంటంటే వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత
దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపాలని ఆయన వెదకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడ ఉండమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు కలిగిన. తర్వాత 12వ వచనంలో మనం గమనించగలిగితే, తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ జ్ఞానులకి దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఈ జ్ఞానాన్ని బట్టి, ఈ సంతోషాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, ఏ రోజు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, వేరే మార్గంలో మీరు ప్రయాణం చేయండి అని దేవుడు బోధించాడు. తమ ప్రాణములను దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. దేవుడు వారికి ఆనందమునిచ్చాడు, దేవుడు వారికి సంతోషమునిచ్చాడు. తమ ప్రాణములకు హాని కలగకుండా దేవుడు ఏం చేశాడు? చక్కని మార్గములో దేవుడు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక, హల్లెలూయా. గనుక మనము మన యొక్క హృదయాలు రక్షణ ఆనందంతో నింపబడాలంటే, ఖచ్చితంగా మనం హృదయములు ఎవరిని చేర్చుకోవాలంటే మన ప్రభు అయిన యేసయ్యను చేర్చుకునే వారిగా ఉండాలి. రక్షణ ఆనందం మన హృదయాలు అప్పుడు ఆనందంతో ఉంటాయి. దేవునికి స్తోత్రాలు కలిగిన. తరువాత ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఆమె యొక్క కుమార్నికను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అసలు పాపము నుండి ఎందుకు రక్షించాలండి మానవుడిని? అసలు పాపం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటి చెప్పండి? మరణం, అది పక్కనెట్టండి. అదేంటంటే ఫైనల్ జడ్జిమెంట్. ఇంకది ఫైనల్ ఏంటది? శిక్ష. అది శిక్షకి ముందు జరిగే పరిణామాలు, పాపం వల్ల మానవుడు ఎదుర్కొనేటటువంటి నష్టాలు. అమ్మ మీరు మాట్లాడకండి ఎవరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మాట్లాడితే గిఫ్ట్లు కట్ చేయడం జరుగుతుంది. ఎవరు మాట్లాడితే వాళ్ళకి 31వ తారీఖు నాడు గిఫ్ట్ కట్ చేయడం జరుగుతుంది. నవ్వినా కట్ చేయడం జరుగుతుంది, తిరిగినా కట్ చేయడం జరుగుతుంది. అది చూసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫైనల్ ఏంటంటే శిక్ష అనేటటువంటిది అది మరణం, అంతే కదా. అసలు మానవుడు పాపం వల్ల ఎదుర్కొనే నష్టాలు ఏంటి ఎవరని చెప్తారు? ఎందుకు యేసు ప్రభు పాపం నుండి మనల్ని రక్షించాలి? ఎదుర్కొనే నష్టాలు. పాపం చేసిన మనిషి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి? జాజిబా గారు ఏం మాట్లాడటి? మొట్టమొదట పాపం చేయడం వల్ల వచ్చే నష్టం మనిషికి ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. మొదట భయం వస్తుంది మనిషికి, అవునా కదా? ఇప్పుడు మన పిల్లోడిని ₹1 కాసు ఇందులో పెట్టాం సరుగులో. మనం ఎక్కడికో వెళ్తూ, బాబు అందులో ₹1 పెట్టా, నువ్వు తీయొద్దురు అన్నాం. ఆడేం చేశాడంటే చాక్లెట్ మీద ఆడికి మనసులాగి ఆ ₹1 కాసుని తీసుకుని ఆ చాక్లెట్ కొనుక్కుని తెచ్చుకుని తినేసాడు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత చాక్లెట్ తిన్నంచేపాడికి ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. తినేసిన తర్వాత ఇందులో ₹1 ఇందులో ₹1 మా నాన్న వస్తే ఏం చెప్పాలి, మా అమ్మ వస్తే ఏం చెప్పాలి? తినడం 1 నిమిషమే కానీ తిన్న తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అనవసరంగా మా అమ్మ నాన్న వస్తారు అని ఈడు భయంతో వణికిపోతూ ఉంటాడు. భయంతో వణికిపోతూ ఉంటాడు, దడదళ్ళ ఆడేస్తూ ఉంటాడు. అంటే మొట్టమొదట పాపం చేసిన మనిషికి వచ్చేటటువంటిది ఏంటంటే భయం. రెండోది ఏంటో తెలుసా? భయం తర్వాత పాపం చేసిన మనిషి ఎదురుగుంటా రాలేడు. ఏదన్నా తప్పు చేస్తే ఎదురుగుంటా రాలేడు. ఆదామవ్వలు ఎక్కడికి వెళ్ళిపోయారు? లోనకి పోయి ముఖం చూడలేకపోతున్నారు. కయ్యను ఏబేలు
కయ్యను తన తమ్ముని చంపేశాడు. పైకి చూడగలుగుతున్నాడా? చూడలేకపోతున్నాడు. అంటే పాపం చేసిన మనిషి రెండోది ఎదురుగుంట ధైర్యం సరిపోదు. మూడోది పాపం చేసిన మనిషికి కలవరం, హృదయం అంతా ఎలా ఉంటుంది? కలవరం. తర్వాత ఆందోళన. తర్వాత హృదయంలో ఏముండదంటే సమాధానం ఉండదు. తర్వాత ఏముండదంటే లాయర్ గారు జాగ్రత్తగా రాయండి, నేను రాసుకోకుండా చెప్తున్నాను. తర్వాత ఏముంటుందంటే ఏం చెప్పాను ఇప్పుడు? కలవరం. తర్వాత కలవరం తర్వాత ఏముంటుంది? సమాధానం ఉండదు అన్నాను నేను. తర్వాత సమాధానం తర్వాత ఏముండదంటే నెమ్మది ఉండదు. తర్వాత పరిస్థితి ఏంటంటే సంతోషం ఉండదు. పాపం చేశాక ఇవన్నీ జరుగుతుంటే మనం ఏమవుతామంటే అపవిత్రపరచబడతాం. అంటే పవిత్రత మనలో కోల్పోయి అపవిత్రత అనేది ఏర్పడతారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి దూరం అవుతాం, దేవుడికి దూరం అవుతాం. ఇప్పుడు మనం వీటి తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం ఏమవుతామంటే దేవుడికి మనకి గ్యాప్ అనేటటువంటిది వస్తుంది. ఒకవేళ తల్లి పిల్లల బంధం అయితే తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లోకి ధైర్యంగా వెళ్ళలేం. అనుకోకుండా నేను ఇక్కడ నుండి ఒక 100 రూపాయలు కదా మట్టిపోయిన మా ఇంట్లోంచి ఇంట్లోకి రావాలంటే నాకు ఏమనిపిస్తుంటుంది? అక్కడ 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 ఉంటుంటాను. ఏమండి? అవునే కదా? అంటే నేను ఎక్కడికి దూరం అవుతాను? ఇంటికి దూరం అవుతాను. అంటే దేవుడికి కూడా నేను పాపం చేస్తే దేవుడికి మనం దూరం అయిపోతాం. తర్వాత మనకి వచ్చేటటువంటిది ఏంటి? దేవుడికి దూరం అయిన తర్వాత మనకు వచ్చేటటువంటిది ఏంటంటే, ఇంకా ఫైనల్గా వచ్చేటటువంటిది ఏంటంటే మనకి శిక్ష అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంక ఫైనల్గా వచ్చేసరికి ఇవన్నీ కూడా నష్టాలు. చివరికి వచ్చేసరికి మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇక మనం నష్టాల పాలైపోతాం. అయితే యేసు ప్రభు పాపములు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించెను అనేటటువంటి మాట. ఎందుకు పాపముల నుండి ఆయన మనల్ని రక్షించాలని అంటే, పాప వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయని చెప్పాము మనం. మొదట ఏముంది? భయం. భయము నుండి మానవుడు ధైర్యంగా ఉండాలంటే ఎందులో రక్షించాలి? యేసుప్రభు వారు పాపం నుండి రక్షించబడాలి. రెండోది భయం. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఏమండి? దాక్కుంటామని చెప్పుకున్నాం. మనం పక్కకు పోతాం. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? యేసుప్రభు వారు మనల్ని, ఆయన మనల్ని రక్షించకపోతే దేవుడి దగ్గరికి, దేవుడు ముఖాన్ని మనం చూడలేం. ఇది రెండోది. మూడోది ఏం చెప్పాను? కలవరం. అందుకనే యేసుప్రభు వారు అంటారు, మీ హృదయములను కలవర పడనీయకుడి. ఇప్పుడు పాపము నుండి మనల్ని రక్షించకపోతే మన హృదయంలో కలవరం వద్దా? మన హృదయంలో కలవరం తొలగిపోవాలంటే మన పాపముల నుండి ఆయన ఏం చేయాలి? ఖచ్చితంగా రక్షించేనే మన హృదయములో ఉన్నటువంటి కలవరం పోతారు. ఇప్పుడు 100 రూపాయలు అట్టిపోయాడు కుర్రాడు. తెలిసిపోయింది. తెలిసిపోయాక మన దగ్గరికి మనం వెళ్ళాం. ఆడు దాక్కుంటే వెళ్ళాక అప్పుడు ఆడికి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు మనం వాడిని ఏం చేస్తామంటే, పర్లేదులే బాబు, ఏమన్నా నిన్ను అంటే డాడీ నన్ను సారీ క్షమించంటే, అప్పుడు ఆడు ఇంకా ఏడుస్తుంటే, డాడీ నువ్వు క్షమించానంటేనే నేను ఆగుతాను, లేకపోతే ఆగనన్నాడు అనుకో. అప్పుడు డాడీ ఏం చేస్తాడు? సర్లేనా, సారీ, క్షమించాను రా పైకిలే అని ఎలాగ అత్తుకున్నాడు అనుకో. ఆడికి ఏమవుతుంది? కలవరం ఏమవుతుంది?
పోతుంది. మనం క్షమించలేదనుకోండి, ఆడ కలవరం పోద్దా? పోతుంది. తర్వాత 4వది ఏం చెప్పాను? సమాధానం. ఇప్పుడు యేసు ప్రభు రక్షించకపోతే మనకు సమాధానం వస్తుందా? అమ్మా, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, వచ్చిన తర్వాత ఎంతో ఏడుస్తుంది. అప్పుడు యేసు ప్రభు అంటారు కదా, సమాధాన గలదానవై ఇంటికి వెళ్ళిపోము. యేసు ప్రభు ఎందుకు పాపము నుండి రక్షించకపోతే మనకేముండదు చెప్పండి? సమాధానం లేదు. అందుకని ఎందుకైనా మన పాపముల నుండి రక్షించాలంటే, మనకు సమాధానం కావాలంటే మన పాపం నుండి ఆయన రక్షించాలి. తర్వాత నెమ్మది. మనకి నెమ్మది కూడా దొరకాలంటే యేసుప్రభు ఏం చేయాలి చెప్పండి? మన పాపముల నుండి ఆయన రక్షించకపోతే మనకి నెమ్మది ఉండదు. పాపములోనే ఉన్న మనిషికి నెమ్మది ఉంటుందా? జైల్లో ఉన్న మనిషికే నెమ్మది ఉంటుందా? అదేంటండి అవలా మాట్లాడరా, నిద్ర వచ్చేస్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో ఉన్న మనిషికి నెమ్మది ఉంటుందా? జైల్లో ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చు అనుకోండి, ఏం చేస్తారు? ఎంతో ఆనందంగా ఉంటుంది అతనికి. ఇప్పుడు మనల్ని దేవుడు నెమ్మది లేని మనల్ని రక్షించకపోతే మనకి నెమ్మది ఉంటుందా? ఆయన రక్షించాడు కాబట్టి ఈరోజు మనకేం కలిగింది? నెమ్మది. మానవుడికి నెమ్మది దేవుడు అనుగ్రహించాడు. అందుకని యేసుప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాణ్ణి. దేవుడు మనకి నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు. నెమ్మది లేకపోతే ఈ పాటి గుండాకి డాల్మని చచ్చిపోరు. కరోనా టైంలో నెమ్మది లేక గుండాగి చచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ జబ్బు కంటే. గుండాగి భయపడిపోయి నెమ్మది లేక చచ్చిన వాళ్ళు ఎక్కువ. ఈ రోజున మన అందరికి ఇంచుమించి ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి 80% వచ్చి ఉంటారు. మనం బతికామంటే నెమ్మదిని దేవుడు మనకి ఇచ్చి దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నెమ్మది లేకపోతే మనం బ్రతకలేం. కనుక యేసు ప్రభు పాపము నుండి మనల్ని రక్షించకపోతే మనకేం లేదు చెప్పండి? నెమ్మది లేదు. తర్వాత ఏం చెప్పానండి? నేను రాసుకోలేదని ముందే చెప్పాను. తర్వాత ఏం చెప్పాను? లాయర్ గారు చెప్పాలి. ఏంటి సార్? సంతోషం ఉండదు. ఎప్పుడైతే మన పాపము నుండి విడిపించబడతామో అప్పుడు మనకేం కలుగుతుంది? కొడుకుని వచ్చి, వరే ఆడు ఏడ్చాడు, నాన్న నేను నిన్ను క్షమించేశాను రా, ఇంక నీ మీద ఇంకేం లేదు రా వచ్చే అని లోనికి తీసిపోయాడు. అప్పుడు మనకేం కలుగుతుంది? ఆ కుర్రడికి ఇంట్లో మళ్ళీ గంతులు వేసుకుంటూ చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. ఆయన క్షమించలేదనుకోండి, బాత్రూమ్ మూలకి తలుపు మూలకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన క్షమించామనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? బాత్రూమ్ మూలకి తలుపు మూలకి ఆడు, ఇంట్లో చక్కగా ఎలాగ గిరగిర తిరుగుతూ ఆడుకుంటాడు. ఎందుకు ఆడుకోగలుగుతున్నాడు అలాగా? ఆడు క్షమించబడ్డాడు కాబట్టి ఆడు హృదయములోనికి సంతోషం వచ్చింది. అందుకని యేసయ్య రక్షించకపోతే మనకేమున్నది చెప్పండి? సంతోషం. ఆయన రక్షించాడు కాబట్టి మనకి దేవుడు ఏమని గ్రహించాడు? సంతోషమని. తర్వాత అపవిత్రత. ఆయన రక్షించాడుగా, ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు కాబట్టి మన అపవిత్రత అంతటిని దేవుడు ఏం చేశాడు? మనల్ని పవిత్రపరిచాడు. అందుకనే దయతో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు మొదటి అధ్యాయములో, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి 3వ వచనం చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునే ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. పాపముల విషయంలో ఎవరు శుద్ధీకరణ చేశారట? తానే శుద్ధీకరించి. యేసు ప్రభువే పాపముల విషయములో శుద్ధీకరణ చేశాడు. మన పాపములన్నిటినీ కూడా ఎవరు కడిగేశారు చెప్పండి? యేసు రక్తము మన ప్రతి పాపమును కూడా కడిగింది.
మన రక్తము కాదు సుమా, యేసు రక్తము కడిగింది. ఆయన రక్తం వలన మాత్రమే మనం ఏం చేయబడ్డామో తెలుసా? శుద్ధీకరించబడ్డాం, పవిత్రపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. యేసు రక్తం వలన పవిత్రులుగా చేసింది. అందుకని ఈ రోజున మనల్ని దేవుడు పవిత్రపరిచి ఆయన మనల్ని దేవుడు రక్షించాడు. తర్వాత ఏంటంటే నిత్య జీవం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు ఇచ్చినటువంటి నిత్య జీవం ఏంటో తెలుసా? ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయములో ఉంటుంది. ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయములోనికి రండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము ఒకసారి 10వ అధ్యాయము 27-28 వచనాలు. అందుకు యేసు, అమ్మా 27 10వ అధ్యాయం 27, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, గనుక వెన్నటికి నశింపవు, ఎవ్వడును నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. యేసుప్రభు ఏం చెప్తున్నారు చూడండి, ఏమన్నాడు? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. యేసుప్రభు ఏమిచ్చాడట? నిత్య జీవం ఇచ్చాడు మనకి. కనుక అవి ఇంకెన్నటికి ఏమవట? నశించవు. ఆయన రక్షించాడు కాబట్టి మనం ఎన్నటికి ఏమవని చెప్పండి? నశించమట. తర్వాత యేసుప్రభు వారు అంటాడు కదా 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమృద్ధి జీవం ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. మన పాపములను క్షమించి మన పాపముల నుండి రక్షించి దేవుడు ఏమిచ్చాడు మనకి? సమృద్ధి జీవమును దేవుడు మనకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక విషయాన్ని గమనించండి. ఎందుకు ఆయన మన పాపముల నుండి రక్షించకపోతే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రక్షించాడనంటే, పాపము చేసిన మనిషిని ఎందుకు రక్షించాడంటే, ఒకటి, పాపము చేసిన మనిషికి భయం ఉంటుంది. భయము నుండి దేవుడు ధైర్యం ఇవ్వడానికి దేవుడు మనల్ని రక్షించాడు. రెండోది, దేవుడు చాటునున్న మనల్ని వెలుగులోనికి దేవుడు నడిపించడానికి పాపం నుండి మనల్ని ఆయన రక్షించాడు. మూడోది, దేవుడు కలవరంతో ఉన్న మన హృదయాలను కలవరము దేవుడు తొలగించి నెమ్మదిని దేవుడు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నాలుగోది, దేవుడు సమాధానము లేని మానవుడికి సమాధానము ఇవ్వడానికి యేసయ్య మన పాపముల నుండి ఆయన రక్షించాడు. ఐదోది ఏంటంటే, ఇదిగో పవిత్రత లేని మనల్ని దేవుడు పరిశుద్ధపరచడానికి మన పాపములైన ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆరోది ఏంటంటే, నిత్య జీవాన్ని దేవుడు యేసు ప్రభు మనకు దొరికిందంటే మన పాపముల నుండి ఆయన రక్షించాడు కాబట్టి ఈ రోజున మనకు నిత్య జీవము అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రాలు కలిగినగా చాలా విషయాలు చెప్పాను. మరి ఇవన్నిటిని నేర్చుకుని దైవికంగా ఆత్మీయంగా మీరు బలపడాలని కోరుకుంటూ, ముందు నేను కొన్ని ఉపోద్ఘాతమైన కొన్ని మాటలు చెప్పాను. ఏమి నేర్చుకోవాలన్నాను? అందరూ చెప్పండి. ముందు నేను వాక్యం నేర్చుకోవాలన్నాను, తర్వాత ప్రార్థన, తర్వాత పాటలు, తర్వాత మనం యేసుప్రభు ఎందుకు సంతోషం, నిజమైన సంతోషం ఎవరిస్తారో? యేసే. తర్వాత ఏం చెప్పాను? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను. పాపం వల్ల కలిగే నష్టాలు చెప్పుకున్నాం, ఆయన రక్షించడం వల్ల కలిగే లాభాలు చెప్పుకున్నాం. కనుక ఈ విషయాలన్నింటినీ మనసులో ఉంచుకుని ఆత్మీయంగా మనందరం బలపడాలని కోరుతూ ఎన్నో మాటలు ముగిస్తున్నాను. తల వంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వందనాలయ్యా, మీరు ఇచ్చిన చిన్న వాక్యం దేవా మా హృదయాల్లో మంచి నేలను పడిన విత్తనంగా నాటి మమ్మల్ని అందరినీ దీవించమని కోరుతూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.